ఈరోజు ఆదివారం స్పెషల్గా బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. ఆనియన్స్ కటింగ్ అయిపోయింది, చికెన్, రైస్, టమాటా జ్యూస్. మనం ఏం చేయాలి, మనం తెలిసి అంతా నాటు ఉంటుంది మనది, కాబట్టి మనం ఇవి కాల్చుకొని తింటాం అనమాట. మనం చికెన్లో వేయం, ఇవి లివర్స్. మనం అంతా నాటేవారం మంది. అలాగా మీరు ఎంతమంది కాల్చుకొని తింటారో కామెంట్ చేయండి. ఆహా ఆహా, అవి నిప్పుల మీద కాల్చుకుంటేనే మస్తు టేస్ట్ ఉంటాయి. మంట వస్తుంది, ఆల్రెడీ కింద నిప్పులు పడ్డాయి, అందుకని డైరెక్ట్ నిప్పులకి అయితే వేసిన. కాసేపు అయితే మంట ఆరిపోద్ది, నిప్పుల మీద కాల్చుతాం, మంచి టేస్ట్ వస్తుంది. నిప్పులు అయితే మంచిగా పడ్డాయి, ఇప్పుడు ఊదుకుంటూ కాల్చుదాం. ఎందుకు ఇంత కష్టం అంటే, నచ్చింది కావాలనుకున్నప్పుడు ఆ మాత్రం కష్టపడాలి. మరి కాలిపోయినాయి, తీసేద్దాం. చూడండి ఎంత మంచిగా గాలినాయో. మాడిపోయినా అనుకోవచ్చు, కానీ మాడిపోలే, పైననే అట్టుంటుంది. నీట్గా తుడుచుకొని ఇంత కష్టపడి చెమటలు పడ్డేదాకా కాలుస్తే ఎదురు చూస్తూ ఇంత కష్టపడి కాలుస్తే మనకు మిగిలింది ఇదే. తిందాం. సూపర్. ఇట్లా కాల్చుకొని తినండి మీరు కూడా. ఇవి చికెన్ లేకండి, అంత టేస్ట్ ఉండవు. ఓన్లీ ఇవి తెచ్చుకుంటే ఫ్రై చేసుకొని తినవచ్చు, కానీ ఇవి ఒకటి తెచ్చి చికెన్లో వేస్తే టేస్ట్ ఉండదు. కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.